ఈ సాయంకాల వేళలో మీ మధ్యలో ఈ విధంగా ప్రకటించడానికి కారణము పరిశుద్ధ దైవ గ్రంథంలో రాయబడిన మాటలు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించదని దేవుని ఆజ్ఞ ఉన్నది. పిల్లారా, దేవుడు చెప్పమన్నాడు, నీతిని గూర్చి పాపమును గూర్చి తీర్పును గూర్చి ప్రకటించమని దైవ ఆజ్ఞ ఉన్నది. పిల్లారా, ఈరోజు ఆగస్టు 15 ఒకప్పుడు మన దేశం బానిసత్వంలో ఉన్నది. అయితే ఈరోజు మనం విడిపింపబడిన ప్రజలు, మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రంలో మనం సంతోషంగా మనము మన పనులు మనము చేసుకోగలుగుతున్నాం. సొంతంగా వ్యాపారాలని, ఉద్యోగాలని, ఏవేమో మనం ఏమి చేయాలన్నా అది మనకి స్వతంత్రం ఉంది. ఒకప్పుడు బ్రిటిష్ వారి పరిపాలనలో దేశము బానిసత్వముగా ఉన్నది. అయితే మనకు స్వతంత్రం వచ్చింది. 70 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ మనిషి మాత్రం ఇంకా బానిసత్వంలోనే ఉన్నాడు. దేనికి బానిసయ్యాడు మనిషి? పాపానికి బానిసయ్యాడు. త్రాగుడికి, జూదానికి, మోసానికి, అన్యాయాలకు, అక్రమాలకు, వ్యభిచారానికి, ఇంకా అనేకమైన వ్యసనాలకు బానిసలో ఉన్నాడు. ఇంకా మనిషి తను తాను నాశనం చేసుకుంటున్నాడు, పాడు చేసుకుంటున్నాడు. దేవుడు ఈ లోకములో నిన్ను నన్ను పుట్టించాడు అంటే నీ మీద బాధ్యతను దేవుడు పెట్టి భూమి మీద నిన్ను పుట్టించాడు. మనమందరం దేవుడి చిత్తములో కలిగించాలి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని అలనాడు ఆది మానవులకు దేవుడు సెలవిచ్చాడు. అయితే మనం అభివృద్ధి చెందుతున్నామనే సంతోషంలో పాపంలో నలిగిపోతూ బానిసలో ఉంటూ ఇంకా అనేకమైన విషయాలలో దేవుడికి దూరం అయిపోతున్నాం. అందుకోసమే దేవుడు పాపాన్ని విడిచి నీతిని జరిగించండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని దైవ గ్రంథం సెలవిస్తుంది. అందుకోసమే ఈ సాయంకాల వేళలో ప్రతి మానవుడు పాపాన్ని విడిచి నీతిని జరిగించి తీర్పును తప్పించుకొని పరలోక రాజ్యం నిత్యత్వంలో చేరుకోవాలని ఈ యొక్క సువార్తను మీకు ప్రకటించడానికి మేము మంచికి వచ్చి ఉన్నాం. దయచేసి ఈ మాటలు మీరు వినండి. రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు కనుక ఈనాడే ఈ జీవితంలో దేవుడికి సమర్పించుకొని మారు మనసు పొంది రక్షణ పొందాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.